ఆనందపురం అనే పచ్చని పల్లెటూరు. ఆ ఊళ్ళో సుబ్బన్న అనే రైతు, అతని భార్య లక్ష్మి నివసిస్తున్నారు. సుబ్బన్నకు 3 ఆవులు, 1 గుర్రం, 1 మేకపిల్ల ఉన్నాయి. సుబ్బన్న రోజూ ఆవుపాలు ఊరి జనానికి అమ్మి అమ్మి జీవనం సాగిస్తున్నారు. రామన్నా అన్నా, మీకు తెలిసిన ఆవుల బేరం చేసేవాళ్ళెవరన్నా ఉంటే కొంచెం చెప్పన్నా. ఆవుల బేరగాల్లా పక్క ఊరు రామాపురంలో మా బావమరిది ఒకడున్నాడ్రా సుబ్బన్న. అయినా ఆవులు నీకెందుకురా? ఇప్పుడు నీ దగ్గర చాలా ఆవులున్నాయిగా. అని అడిగాడు రామన్న. ఏం లేదన్నా, నా దగ్గర పాలమ్మినవి, పొలంలో పంట డబ్బు కొంచెం ఉంది. దాంతో ఒక మంచి ఆవుని తీసుకుందామని అనుకుంటున్నాను. నీకు తెలిసిన వారెవరన్నా ఉన్నారేమో అని అడిగాను. నమస్కారమండి, భూషయ్య గారు. ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. నమస్కారమండి రామయ్య గారు. ఇతని పేరు సుబ్బయ్య. మన పక్క ఊరు ఆనందపూర్ నుండి వస్తున్నాడు. ఇతనికి ఒక మంచి ఆవుండే చూపించండి అనన్నాడు భూషయ్య. సరేనండి, ఈ ఆవును చూడండి. నిన్ననే వచ్చింది. చాలా బలమైన ముర్రా జాతికి చెందిన ఆవు. రోజుకు 4-5 లీటర్ల పాలనిస్తుంది. ఇదైతే మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను అని అంటాడు రామయ్య. అవును రామయ్య, ఈ ఆవు నాకు చాలా బాగా నచ్చింది. మరి నీకు సుబ్బన్నా? సుబ్బన్న కూడా ఆ ఆవు నచ్చింది అని చెప్పడంతో భూషయ్య ఆ ఆవును కొని సుబ్బన్నకు అప్పచెపుతాడు. సుబ్బన్న ఆ ఆవును తీసుకొని ఆనంద్పూర్కు బయలుదేరతాడు. ఆ ఆవు పేరు గౌరీ. అది చాలా మంచిది. ఆ ఆవు ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చే అంత మంచి ఆవు. దూడను కూడా దాని దగ్గరకు వదలాల్సిన పని కూడా లేదు. అది గమనించిన పక్కింటి పిసినారి పుల్లమ్మ ఇదే అదునుగా, ఇదేమిటి, ఈ ఆవునిక్కడ కట్టేశారేంటి? కడితే కట్టారులే, మనకి మాత్రం మంచిదే. రేపొద్దున్నే లేచి ఈ ఆవు పాలన్నీ పిండేసుకుని తాగేయాలి అనుకుంది పిసినారి పుల్లమ్మ తనలో తను నవ్వుకుంటూ.
ఆ పైన ఆ ఆకారం పక్కనే ఉన్న పుల్లమ్మ ఇంట్లోకి వెళ్ళింది. చూస్తున్న సుబ్బానకు విషయం అర్థమైంది. ఓహో పుల్లమ్మ, ఇది నీ పనా అనుకున్నా. నీకు ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలి. ఆ రోజునే కోడిపుంజిని తమ బంధువుల ఇంటికి పంపాడు. చీకటి పడుతుండగా తన వీధిలోని చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళాడు సుబ్బన్న. పుల్లన్నా, ఏం చేస్తున్నావు? ఆ, సుబ్బన్నన్నా, రా ఏంటన్నా ఎలా వచ్చావు? ఏంటి సంగతి? పుల్లన్నా, మీ గాడిదను ఒక 2 రోజులు మా దొడ్లో కట్టుకుంటాను. మీ గాడిదను నాకిస్తావా? సుబ్బన్న ఇలా అనుకున్నాడు. సుబ్బన్నైతే పశువులకు మంచి పచ్చిగడ్డి వేస్తాడు. గాడిదకు ఆ రాత్రి పండగే మరి. అందుకనే ఒక్క రాత్రేమిటి, ఎన్ని రాత్రులైనా సరే పట్టుకుని వెళ్ళు సుబ్బన్నా అని అనుకుని గాడిదను సుబ్బన్నకు ఇచ్చేశాడు. సుబ్బన్న గాడిదను తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. గాడిదను ఆ ఆవు ఉన్న చోటు కట్టి ఆవును అక్కడి నుండి తీసేశాడు. ఆ గాడిదకు సుబ్బన్న మంచి బలమైన ఆహారం పెట్టాడు. చూశారు కదా పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.